నందమూరి బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య సత్సంబంధాలు లేవనే విషయం తెలిసిందే. ఈ నందమూరి హీరోలు ఒకే వేదికపై కనబడి సంవత్సరాలవుతోంది. 1999 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీలో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. ఆ తర్వాత తారక్ కూడా పార్టీకి, నందమూరి కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు వీరు దూరంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలు, చంద్రబాబు జైలు జీవితం, భువనేశ్వరిపై వ్యాఖ్యలు తదితరాలపై తారక్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ అస్సలు స్పందించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన ఘటన కూడా వీరి మధ్య విభేదాలున్నాయనే దానికి ఆస్కారం కల్పించింది. తారక్ తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించారు. సినిమా షూటింగ్ జరిగే సమయంలో జగపతి బాబు తారక్ ను అడిగారు, బాలయ్యతో విభేదాలున్నాయా, ఎందుకు అని. అయితే దానికి తారక్ బదులిచ్చారు. తన తండ్రి హరికృష్ణకు బాలయ్య తమ్ముడని, తనకు తండ్రి లాంటి వాడని, అటువంటి వ్యక్తితో గొడవలేముంటాయని, జరిగేదంతా ఉత్తి ప్రచారమేనని తేల్చారు. సరిగ్గా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు వెల్లడించారు. బయట జరుగుతుందంతా ప్రచారమేనని, వారి మధ్య ఎటువంటి గొడవలు లేవని అన్నారు. ప్రస్తుతం బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ హీరోగా సినిమాను సిద్ధం చేస్తున్నారు. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ను సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. మోక్షజ్ఞకు పోటీగా ఎన్టీఆర్ను దింపుతున్నారంటున్నారు. ఈ ఇద్దరు వారసుల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.